ఖచ్చితంగా ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో చర్చ జరిగి తీరాలి. ఎందుకంటే ఇప్పటికీ ఉత్తరాంధ్రలో చాలామంది పిల్లలు సరైన పోషకాహారం లేక చనిపోతున్నారు. ఉద్దానం, కిడ్నీ వ్యాధి లాంటి ఎన్నో సమస్యలు ఈ ప్రాంతాన్ని పీడిస్తున్నాయి. అందుకని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరిగి తీరాలి. నాయకులందరూ దీనికి సపోర్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరం. ఇది భావితరాల భవిష్యత్తుకు ఎంతో అవసరం. 2014లో ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసినప్పుడు జరిగిన నష్టం భర్తీ చేయలేండి. ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో గొప్ప అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్ కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ BHL, DRDO, ఇంకా ఎన్నో గొప్ప రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అట్లాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. అంటే ఒక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి అనేది ఇక్కడ హైదరాబాద్ చుట్టూగా తిరిగింది. ఒక్కరోజున హైదరాబాద్ బయటకు వెళ్ళిపోయేటప్పటికి చాలా ఫిస్కల్ డెఫిసిట్ కూడా ఆంధ్రప్రదేశ్కి కరెక్ట్ అయింది. ఇది గుర్తించి అప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి ప్రతిపాదించారు. దానికి అన్ని పార్టీలు వాళ్ళు ఒప్పుకున్నారు, సంతోషం. కానీ లాస్ట్ ఈ సంవత్సరం నుంచి జరుగుతున్న విషయాలు చూస్తుంటే మనసులో చాలా బాధగా ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా రాదు అని ఒకళ్ళు అంటున్నారు, ఇవ్వాలి అని ఒకళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఒక హక్కు. అది లేకపోతే ఏపీ అనేది డెవలప్ కావడం చాలా కష్టం. ఇప్పుడు 5-10 సంవత్సరాల మధ్యలో అభివృద్ధి జరగాలి. 10, 20, 30 సంవత్సరాల మధ్యలో అభివృద్ధి జరిగితే ఆ ఫలాలు ఒక జనరేషన్కి రాకుండా పోతాయి. కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అగత్యం ఎంతో ఉంది. అది ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఉన్న బెనిఫిట్స్ అంటే 90% గ్రాంట్, 10% లోన్, ఒకవేళ ఒక సంవత్సరంలో మనీ స్పెండ్ చేయకపోతే ఆ గవర్నమెంట్ రెండో సంవత్సరం కూడా స్పెండ్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీ బెనిఫిట్స్ ఫినామినల్ ఉంటాయి. అవి లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎందుకు పెడతారండి? ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ రావాలంటే వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ, నాకు ఇక్కడ ఏముంది అని ఆన్సర్ లేకపోతే వాళ్ళు రారు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ కావు. అప్పుడు అన్రెస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఆంధ్రుల హక్కు ఏపీ స్పెషల్ స్టేటస్, ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా, అది ఇమ్మీడియట్గా మాకు రావటం. కాబట్టి పొలిటికల్ పార్టీస్ కానీ గవర్నమెంట్స్ అందరూ కలిసికట్టుగా మా హక్కుని సాధించడానికి హెల్ప్ చేస్తారని అండ్ అది ఇమ్మీడియట్గా చేస్తారని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చూస్తున్నారండి, ఇంకొక సంవత్సరంలో వస్తుంది ఓటు. ఆ సంవత్సరంలో ఓటుకి ఎలా నిర్వహించాలో, ఎలా వేయాలో ఓటు అని ప్రతి ఒక్కరు ఆ డిసైడ్ అయిపోతున్నారు. ఇవాళ ఎన్ని జెండా పడి తిరిగినా, ఎన్ని పాలసీ తిరిగినా, క్యాన్సిల్ చేసినా డబ్బు కోసం చూసుకున్నది. ఇలా పరిస్థితి అంటే ఎప్పుడు ఓట కొత్తగా ఈ బీజేపీని టీడీపీ పార్టీని కూడా ఎప్పుడు కింద చూస్తాం పరిస్థితి. డబ్బులు ఇచ్చుకునేద్దాం చూస్తున్నా జరగదు. డబ్బులు ఇచ్చేస్తాంటే ఓడిపోతాం. డబ్బులు ఇచ్చుకుని తీస్తే పడే సమస్య లేదు అసలు. వేళ డబ్బులు ఇచ్చిన డబ్బులు తినేస్తారు మాత్రం బీజేపీ టీడీపీ మాత్రం స్టేట్ మాత్రం రాదు లెక్క కూడా. ఎందుకంటే అది చేసిన ఆలోచన మామూలు ఆలోచన ఏం కాదు. ఇవాళ పశ్చిమ హోదాగా మాట్లాడే అసలు అభ్యాసం లేదు. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ కూడా ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీ చూస్తున్నప్పుడు అసలు పనే పరిస్థితి లేదు. అసలు ఇది టీడీపీ పార్టీ అసలు ఆందోళన అసలు రాదు కూడా. మా ఓటుకు వస్తుంది, దానికి ఓటు కూర్చొని చూస్తాం. ఆ ఓటు వచ్చినా ఓటు ఎవరికైనా ఆ డిసైడ్ అయిపోయిన జనం కూడా వీళ్ళు చెప్పిన మాత్రం ఇవాళ పశ్చిమవాదం కోసం అనుకుంటే ఎవడో ఓటైనా నమ్మకాలు ఎవరు లేని వేళది. ఈ పశ్చిమవాదం కోసం బయట మంది చాలా డిసప్పాయింట్ అవుతుంది జనం కూడా. మామూలు జనం ఎప్పుడు ఓటు వస్తుందా, ఎప్పుడు చీపంగా ఓటు పరిస్థితి, ఓటు ఎలా వస్తుందని చెప్పి చూస్తున్నారు. ఆ జనం ఎలా ఓటు వేయాలి, ఏం చేయాలన్న పరిస్థితి ఆ డిసైడ్ అయిపోయిన జనం కూడా. ఈ వేళ అయితే ఎంపీలు నేర్పించబోయే ప్లే కార్డు పెట్టుకొని ఇచ్చేది మాత్రం అంత అమాయకత ఎవరు లేడు కదా. ఆ డ్రామాలు ఆడితే బాగుంటుంది. అది ఆ డ్రామా వద్దు చెప్పండి. టీడీ పార్టీకి అసలు డ్రామా వద్దు. పశ్చిమ హోదా కావాలంటే చేయాలి. ప్రత్యేక హోదా.